శాంతి आपका అవ్యక్త स्वागत है। పరిహారానికి आज है दिन స్వాగతం. 8, ఈరోజు 8వ రోజు. विजय रतन बनना है तो प्रीत बुद्धि విజయరత్నాలుగా बनो। అవ్వాలంటే ప్రీతి బుద్ధి आज का కలవారిగా टॉपिक है అవ్వండి. मनसा ఈరోజు में भी టాపిక్ మనసులో श्रीमती। కూడా శ్రీమతం. अव्यक्त इशारे जो అవ్యక్త सदा సిగ్నల్ प्रीत పాయింట్ సదా बुद्धि है, ప్రీతి బుద్ధి కలవారి उनके మనసులు కూడా मनसा में भी श्रीमत के శ్రీమతానికి विपरीत విరుద్ధంగా ఎటువంటి व्यर्थ వ్యర్థమైన లేదా संकल्प పాపపు व సంకల్పాలు विकल्प రాలేవు. नहीं आ सकते। అటువంటి ప్రీతి బుద్ధి ऐसे కలవారే प्रीत बुद्धि कहने वाले విజయరత్నాలుగా ही అవుతారు. विजयी रतन बनते దేహదారుల हैं। పట్ల ఏ कहाँ విధమైన भी ప్రీతి किसी प्रकार ఉండకూడదు. से कोई ఉన్నట్లయితే देहधारी के విపరీత బుద్ధి साथ కలవారి प्रीत न లిస్టులోకి हो, వచ్చేస్తారు. नहीं तो विपरीत ఇప్పుడు बुद्धि మనం की మోహిని దీది నుండి लिस्ट में విన్నాము. आ जाएंगे। अभी हम मोहिनी दीदी से सुनेंगे। ओम शांति। हम सभी 10 ఓం दिन की यात्रा पूरी శాంతి. की टोरंटो में టొరంటో और सभी जगह से అన్ని सभी ప్రాంతాల निमित నుండి बहने भाई आए थे। అన్నయ్యలు అక్కలు అందరూ बहुत अच्छा వచ్చారు. मेला रहा చక్కటి మేళా జరిగింది. और 12 दिन में जब बाबा के घर में प्रवेश किया, బాబా ఇంట్లోకి ఎప్పుడైతే बाबा के వెళ్ళడం कमरे జరిగింది, में गए, బాబా రూమ్ सारे లోకి వెళ్ళాము. परिवार से मिले। మొత్తం పరివారంతో 10 दिन तक కలవడం याद ही था జరిగింది. कि बाहर ही नहीं निकले। तो जैसे బయటకి రావడమే కుదరలేదు. अपनी दुनिया थी, ईश्वरी परिवार, ब्रह्म మన भोजन, ప్రపంచంలోకి टोली, వెళ్ళిపోయాం. ఈశ్వరీయ పరివారము, బ్రహ్మ बहुत భోజనము, तरह के టోలి, प्रोग्राम, చాలా రకాల बहुत ही ప్రోగ్రామ్. अच्छा रहा। और చాలా బా ऐसा అనిపించింది. भी लगा कि ఇంకా అనిపించింది, पालना की बहुत आवश्यकता है। పాలనకు చాలా अर्थात అవసరం भिन्न भिन्न ఉంది. प्रोग्राम होते रहे, రకరకాల भिन्न भिन्न ప్రోగ్రామ్ तरह की कलाएं జరుగుతున్నాయి. हों, రకరకాల सबको सब కళలు कुछ करना आए, చూడటం జరిగింది. అందరికీ అన్నీ చేయడం कैसे వచ్చు. मुरली पढ़नी है, कैसे ఏ कोर्स విధంగా कराना है, మురళి सब अपनी చదవాలి, तरह से तो కోర్స్ करते చేయాలి. ही हैं। అందరూ पर ऐसा मन తమకొచ్చినట్టయితే में आया कि చేస్తున్నారు. कुछ और भी కొంచెం हम करें, అర్థమైంది ఏంటంటే उसके మనం కూడా साथ కొంచెం साथ फिर చేయాలని. थोड़ा सा प्रोफेशनल की भी దాంతో सेवा పాటు हो। కొంచెం ప్రొఫెషనల్ సేవ కూడా చేయాలి तो अच्छा అనిపించింది. रहा प्रोग्राम। और ऐसा लगा ప్రోగ్రామ్ कि చాలా ईश्वरी బావుంది. परिवार को किस प्रकार की जरूरत है। ఈశ్వరీయ सबसे పరివారంలో पहले तो स्नेह ఇట్లాంటి चाहिए, అవసరం ఉంది. दूसरा पालना चाहिए। और जैसे कि बहुत आत्माएं చాలా మంది समर्पित होने के लिए ఆత్మలు तैयार हैं, సమర్పణ అవ్వడానికి తయారుగా ఉన్నారు. लेकिन उनको डायरेक्शंस, गाइडेंस सब కానీ चाहिए होता వాళ్ళకి है। డైరెక్షన్స్, గైడెన్స్ क्योंकि యొక్క అవసరం ఉంది. समय ऐसा है अभी ఎందుకంటే ఇప్పుడు సమయం कि ఎలా ఉంది అంటే बहुत समय भी नहीं है, ఎక్కువ సమయం और కూడా లేదు. बहुत समय के साथ साथ समेटना भी है। చాలా और मैंने సమయంతో कहा ना, పాటు మనం समर्पण भी होना है సమర్పణ కూడా और అవ్వాలి. सफल भी करना है। సఫలం కూడా చేసుకోవాలి. समेटना भी है, हाँ, అన్ని फिर సర్దుకోవాలి. समर्पित भी होना है। సమర్పణ सब बाबा అవ్వాలి. का है, సఫలం तो చేసుకోవాలి. फिर उसको सफल भी कैसे करें, ఏ విధంగా वो भी సఫలం बहुत जरूरी చేసుకోవాలి. है। అది కూడా చాలా इसीलिए అవసరం बाबा ఉంది. ने इशारा दिया हुआ है, బాబా మనకి ఇది क्योंकि డైరెక్షన్ ఇవ్వటం हमारा कुछ జరిగింది. भी व्यर्थ ना जाए। మనది ఏది వ్యర్థంగా పోకూడదు. अभी तो बाबा इतने तक कह रहे हैं कि संकल्प బాబా भी व्यर्थ ना जाए। ఎలా చెప్తున్నారు? సంకల్పం కూడా समय వ్యర్థంగా है, పోకూడదు అని संपत्ति చెప్తున్నారు. है,
సమయము, సమర్థత, संबंधी हैं, సంబంధాలు कुछ भी व्यर्थ न जाए। ఏది వ్యర్థంగా పోకూడదు. तो उसके लिए सबको अच्छी तरह అందుకని से विचार करना होगा అందరూ और చక్కగా देखना होगा ఆలోచించాలి कि हाँ, మరియు చూడాలి. फिर मैंने बताया कि देखो నేను చెప్పాను. वृद्धि भी है, बाबा ने कहा వృద్ధి కూడా జరుగుతుంది. समृद्धि भी బాబా है। చెప్పారు సమర్థత समृद्धि కూడా मतलब ఉండాలి. सब प्रकार की అన్ని రకాల फैसिलिटीज हैं, సమర్థత కూడా सुविधाएं ఉంది. हैं, అన్ని రకాల सब कुछ సౌకర్యాలు है। ఉన్నాయి. సాధనాలు और ఉన్నాయి. तीसरा समर्थी, वो भी है, సమర్థత అది लेकिन కూడా ఉంది. उसकी परसेंटेज तो बढ़ानी पड़ती। దాని పర్సెంటేజ్ పెంచాలి. तो इसलिए సమర్థత अच्छा, యొక్క बहुत పర్సెంటేజ్. अच्छा रहा। तो చాలా आज బాగా तो बाबा అనిపించింది. जो हमें कल के लिए होमवर्क दे रहे हैं, బాబా రేపటి కోసం మనకి होमवर्क హోంవర్క్ में दो ఇస్తున్నారు. बातें होती हैं। హోంవర్క్‌లో एक तो 2 स्टडी విషయాలు किया, ఉంటాయి. ఒకటి చదువుకోవాలి. दूसरी चेकिंग की, తర్వాత చెక్ फिर अभ्यास చేసుకోవాలి. किया। తర్వాత అభ్యాసం होमवर्क చేయాలి. एक अभ्यास है ना। హోంవర్క్ అంటే ఒక अगर हम అభ్యాసం दिन కదా! में ट्रैफिक कंट्रोल మనము या कोई भी ట్రాఫిక్ समय पर కంట్రోల్ कुछ ఏదైనా अभ्यास సమయంలో जरूर करें। అభ్యాసం తప్పకుండా చేయాలి ఏదో इसमें ఒకటి. क्या अभ्यास करना है? ఏం అభ్యాసం सबसे చేయాలి? पहले हमने सुना, क्या అన్నిటికన్నా सुना మనం कि हर వినాలి. संकल्प भी ఏం వినాలి? श्रीमत ప్రతి के विरोध में हो। సంకల్పం కూడా శ్రీమతానికి వ్యతిరేకంగా न ఉండకూడదు. संकल्प भी విరుద్ధంగా ఉండకూడదు. व्यर्थ संकल्प, సంకల్పం కూడా या बाबा ने कहा विकल्प, विकल्प तो వ్యర్థ సంకల్పము, कितने आते వికల్పము होंगे, 2 गिनती చెప్పారు. के नहीं ना, ఇప్పుడు विकल्प नहीं వికల్పాలు आते हैं। తగ్గిపోయి ఉంటాయి. వికల్పాలంటే पर పాపపు कभी कभी సంకల్పాలు. जैसे అవి ఎక్కువ कैसा రావు. होगा, ఎలా मेरा क्या అవుతాయి? होगा, पार्ट నాకేం क्या होगा, జరుగుతుంది? ये బయట ఏం थोड़ा थोड़ा आ జరుగుతుంది? जाता है। ఇట్లాంటి तो वो సంకల్పాలు వస్తాయి కదా! विकल्प ही हुए ना। అది కూడా पर వికల్పమే కదా! व्यर्थ संकल्प ना हो। तो ये व्यर्थ और विकल्प पे अटेंशन। వ్యర్థం మరియు వికల్పం बाबा ఈ कहते हैं రెండిటిపైన कि सदा అటెన్షన్ प्रीत ఇవ్వాలి. बुद्धि है, సదా ప్రీతి బుద్ధి उनकी కలవారి मनसा में भी మనస్సులో కూడా श्रीमत के विपरीत శ్రీమతానికి విరుద్ధంగా व्यर्थ संकल्प व विकल्प ఎటువంటి नहीं आ వ్యర్థమైన सकते। లేదా పాపపు సంకల్పాలు రాలేవు. जैसा सोचोगे वैसा बनोगे। ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతారు. तो बनना क्या है, आपकी परिस्थिति क्या है, ఏం एक तो ये అవ్వాలి? है, पर మన मुझे పరిస్థితి क्या ఎలా ఉంటుంది? बनना है, మనం स्पष्ट ఏం होना అవ్వాలి? चाहिए। ఈ इसलिए విషయం పైన बाबा कहते అటెన్షన్ हैं ఉండాలి. कि అందుకనే బాబా చెప్తున్నారు, अगर प्रीत बुद्धि है तो उनकी मनसा में भी श्रीमत के विपरीत व्यर्थ ఇలా संकल्प व ప్రీతి బుద్ధి विकल्प కలవారే नहीं आ सकते। అయినట్లయితే ऐसे प्रीत వారి बुद्धि మనస్సులో रहने वाले శ్రీమతానికి ही విరుద్ధంగా ఎటువంటి विजयी వ్యర్థమైన లేదా పాపపు సంకల్పాలు రాలేవు. पाठ అటువంటి करके ప్రీతి బుద్ధి కలవారే राष्ट्र का ऑनर हो गए విజయరత్నాలుగా हैं, అవుతారు. विजय रतन। कहाँ भी किसी भी प्रकार से कोई देहदारी के साथ प्रीत न हो। దేహదారుల పట్ల ఏ విధమైన ప్రీతి प्रेम सबसे ఉండకూడదు. रखना है, ప్రేమ मित्रता అందరి सबसे పట్ల रखना है। ఉండాలి. हाँ, पर प्रीत किस సంబంధం में वो दिल అందరితో की ఉండాలి होती కానీ है, ప్రీతి ఉండకూడదు. वो हम ప్రీతి इनके అనేది साथ హృదయానికి रखते हैं సంబంధించింది. कि అది మనం बाबा, ఒక జాగ్రత్తగానే बाकी तो పెట్టుకోవాలి. सबसे इतना बाबा से, जिसको जितना बाबा से प्यार मिलता है उतना वो प्रेम स्वरूप बनता है। और जो ఎవరికైనా प्रेम బాబా నుండి स्वरूप ఎంత होता है ప్రేమ उससे दूसरों को లభిస్తుందో क्या వాళ్ళు अनुभव होगा, ప్రేమ प्रेम का స్వరూపంగా ही अनुभव మారుతారు. होगा ना। అప్పుడు तो राइट స్వయం ప్రేమ तरीका क्या స్వరూపంగా है అయినప్పుడు ఇతరులకి कि మన बाबा నుండి से ఏం प्रीत అనుభవం रखो అవుతుంది? ప్రేమే అనుభవం और అవుతుంది. उस प्रीत में కాబట్టి బాబా प्राप्ति का చెప్తున్నారు ఒక్క अनुभव, బాబా పట్ల शक्ति ప్రీతి का ఉండాలి. अनुभव हो। ఆ ప్రీతి तो ద్వారా स्नेह శక్తి स्वरूप యొక్క बनते అనుభవం. जाओ। అలా స్నేహ आज బాబా స్థితి बार बार कह रहे थे ఉంటుంది. బాబా ఈరోజు स्वरूप చాలా बनो, సార్లు చెప్తూ ఉన్నారు अव्यक्त కదా, मुरली में बाबा స్వరూపంగా ने అవ్వాలి कहा అని. అవ్యక్త మురళిలో कि కూడా जब బాబా स्वरूप చెప్పడం बनेंगे तो జరిగింది. दूसरों को क्या ఎప్పుడైతే अनुभव होगा, స్వరూపంగా అవుతారో అప్పుడు ఇతరులకి ఏం स्वरूप అనుభవం बनेंगे तो అవుతుంది? दूसरों को ఇతరులకి क्या अनुभव होगा। స్వరూపంలో మనం ఏ స్థితిలో స్థితవుతామో అదే అనుభవం అవుతుంది. तो बाबा ने कहा कि विजयी रतन बनते हैं कहाँ भी किसी प्रकार से कोई देहदारी के దేహదారుల పట్ల ఏ साथ విధమైన प्रीत ప్రీతి न हो, ఉండకూడదు. नहीं तो विपरीत ఉన్నట్లయితే बुद्धि విపరీత బుద్ధి लिस्ट కలవారి में లిస్ట్‌లోకి आ వచ్చేస్తారు. जाएंगे। ओम शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती।
है 23 తారీఖు जनवरी 1954 23 జనవరి अब 1974 शक्ति గురువు सेनानाम యొక్క को టైటిల్ सार्थक बनाओ। 'శక్తి సేన' అనే పేరుని आप ఇప్పుడు लोगों का సార్థకం एक చేసుకోండి. सेकंड भी 'శక్తి సేన' रुकना అనే పేరుని ఇప్పుడు సార్థకం साधारण बात చేసుకోండి. नहीं है। మీకు ఒక్క సెకండ్ యొక్క क्या ఆజ్ఞ इतनी ఏమిటంటే जिम्मेवारी సదా समझकर चलते దేహి हो? అభిమాని. विशेष అల్పకాలికంగా కాదు, स्थान సదాకాలికంగా और विशेष అయిపోండి. स्थान के ఒక్క रूप में సైగ सबके లభించగానే नजरों में होना। మీరు దేహి तो అభిమాని जब అయిపోతారా? లేక ड्रामानुसार ఆ विशेष సమయంలో स्थान पर సాధనం వెతుకుతారా? विशेष పాయింట్స్ पार्ट बजाने का ఆలోచిస్తారా? चांस मिलेगा స్వయాన్ని స్థితులు చేసుకోవడానికి तो ప్రయత్నిస్తారా? अपने विशेष पार्ट पर అందువలన ఇప్పటి महत्व నుండి दे ఇటువంటి चलते పురుషార్థం रहना। చేయండి. अगर अपना సైనికుడికి महत्व ఆజ్ఞ न रखेंगे अन्य भी అకస్మాత్తుగానే आपका లభిస్తుంది కదా! महत्व नहीं మీకు रखेंगे। మీరే కార్యక్రమాన్ని తయారు इसलिए अब చేసుకోండి. अपने మీ पार्ट ఉన్నతి के మీరే वक्त को చేసుకోండి. जानें। కార్య हमारे కార్యక్రమం తయారు ऊपर చేస్తే कोई అప్పుడు जिम्मेवारी తయారవుతాం అనే नहीं। ఆధారాన్ని కూడా अब పెట్టుకోండి. यहाँ బట్టి संकल्प పెడితే भी 3 రోజులు उसी మంచిగా तरह గడుపుతారు. है। ఎందుకంటే బట్టీలో సంఘటన आप యొక్క लोगों సహయోగం को లభిస్తుంది. देखकर कोई కానీ सौदा దేనిని करता కూడా है ఆధారంగా చేసుకోకూడదు. तो ఎందుకంటే सौदा ఈ कराने సహయోగం కూడా वाले అప్పుడప్పుడు आप లభించవచ్చు, होना। అప్పుడప్పుడు లభించకపోవచ్చు. यह तो అందువలన అభ్యాసం अनुचित అనేది है నిరాధారంగా ఉండాలి. कि अगर అవకాశం లభిస్తే प्रार्थना की మంచిదే. కానీ तैयारी ఒకవేళ कर रहा है లభించకపోయినా కానీ तो विनाश అభ్యాసం की నుండి तैयारी తొలగకూడదు. कैसे होगी? కార్యక్రమం ఆధారంగా इन మీకు दोनों పని का చేసుకోవడం आपस కూడా में బలహీనతే. कनेक्शन है। మీకు అయితే అనాది కార్యక్రమం లభించింది కదా! దానినెందుకు समय पर కోల్పోవటం లేదు? तैयारी हो ही ప్రతి जा సమయం तैयार हो బట్టీలోనే ही ఉండాలి. जाओगे। ఈ కార్యక్రమం यह అనాదిగా समझना भी లభించింది. रॉन्ग है। अगर बहुत समय से महाविनाश का सामना करने की तैयारी का अभ्यास न होगा तो समय भी सफल न हो सकेंगे। इसका बहुत समय से अभ्यास चाहिए। స్థాపన యొక్క नहीं तो తయారీలైతే इतने వినాశనం वर्ष యొక్క अभ्यास తయారీలు के ఎలా क्यों दिए జరుగుతాయి? गए हैं? ఇదైతే అర్థం చేసుకోగలరు बहुत కదా! ఈ समय का రెండిటికి कनेक्शन పరస్పరం है। సంబంధం ఉంది కదా! इसलिए ही సమయానికి ड्रामानुसार తయారైపోతామని बहुत భావించడం समय కూడా తప్పు. पुरुषार्थ की ఒకవేళ చాలా तैयारी కాలం है। నుండి మహావినాశనాన్ని ఎదుర్కొనే बहुत समय అభ్యాసం की లేకపోతే ఆ प्रार्थना సమయంలో किए కూడా సఫలులు बहुत కాలేరు. समय से దీనికోసం చాలా पुरुषार्थ भी సమయం నుండి करना है। అభ్యాసం కావాలి. क्या లేకపోతే ऐसे అభ్యాసం बहुत समय కోసం का కొన్ని సంవత్సరాలు पुरुषार्थ ఎందుకు है? ఇవ్వబడ్డాయి? చాలా కాలంతో साइंस సంబంధం वालों को ఉంది. महाविनाश అందువల్లనే के लिए డ్రామానుసారం పురుషార్థం ऑर्डर కోసం करें। చాలా సమయం ఇవ్వబడింది. एक सेकंड చాలా की ही కాలం तो యొక్క ప్రాప్తి बात కొరకు कही। చాలా కాలం యొక్క इशारा పురుషార్థం मिला కూడా చేయాలి. और किया। ఇది ఇలా क्या చాలా ऐसे కాలం ही యొక్క शक्ति పురుషార్థం सेना ఉందా? तैयार है? మహావినాశనం एक కొరకు सेकंड విజ్ఞానం का వారిని इशारा है। ఆజ్ఞాపించమంటారా? सदा देही మహావినాశనం కోసం अभिमानी విజ్ఞానం వారిని ఆజ్ఞాపించమంటారా? ఒక్క आज సెకండ్ कहेंगे విషయమే. कल సైగ करेंगे। లభించగానే చేసేస్తారు. ओम మరి ఈ शांति। విధంగా శక్తిసేన తయారై ఉన్నారా? చింతామణి కింద